యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. మీ కుటుంబంలో ఎవరైనా సరే ఎక్కువగా అరుపులు, కేకలు పెడుతుంటే గనక ఒక్కసారి కొంచెం ధ్యానం పెట్టి మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. అది సాతాను శక్తా? లేకపోతే మానసిక అనారోగ్యం. ఎందుకంటే వాటిని అలాగే మీరు నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే మరి సాతాను శక్తి అయితే సాతాను కీడు చేస్తాడు. మానసిక అనారోగ్యం అయితే మానసికంగా మరింత ఆ అనారోగ్యం ముదిరిపోయిన తర్వాత మందులు గానీ దేనికి కూడా ఆ అనారోగ్యాలు లొంగవు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తెలుసుకోవాల్సింటే ఎప్పుడైనా సరే కేకలు, అరుపులు, బొబ్బలు పెడుతుంటే గనక మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా సరే కుటుంబంలో ఎవ్వరికో కేకలు, బొబ్బలు పెట్టినా కూడా వాళ్ళలో శానా ఉండి ఉండవచ్చు. జ్ఞాపకం చేసి శానా అంటే 2000 దెయ్యాలు అప్పట్లో యేసుప్రభు గారు వదిలించారు. అవన్నీ కూడా పందులోకి వెళ్ళి ఆ తర్వాత సముద్రంలో పడి చనిపోయినవి. అదేవిధంగా ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో శానా పట్టుకొని పీడించడం నేను చూస్తున్నాను. ఈ శానా పట్టుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుదురుగా ఉండరు. ఎప్పుడు కూడా అరుపులు, కేకలు, బొబ్బలు పెడుతూ ఉంటారు. మరి కారణం ఏమిటో కూడా తెలీదు గానీ ఊరికనే వాళ్ళు కేకలు పెడుతూ ఉంటారు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. అటువంటి వాతావరణం మీ కుటుంబంలో ఉండటం మంచిది కాదు. మీ కుటుంబం ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా మరి ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే గనక మొదటగా మీరు ఎవరైతే కేకలు, అరుపులు, బొబ్బలు పెడుతున్నారో వాళ్ళకి ప్రత్యేక ప్రార్థనలు కొంతమంది చేత ప్రార్థన చేయించండి. కొంతమంది సమూహంగా కూడి ప్రార్థించేవారు. మరి వారి గురించి ప్రార్థన చేస్తే గనక ఏదన్నా దురాత్మలు ఉంటే బయటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మీరు చక్కగా డయాగ్నోస్ చేయండి. ఒకవేళ మానసిక అనారోగ్యం అయితే దానికి కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తాడు. దేవుని యొక్క వాక్యం చదవటం కూడా అనేక మంది మానసిక అనారోగ్యం కుదిరిపడ్డాయి. కాబట్టి వాక్యం కూడా చక్కగా చదివించండి. దేవుని యొక్క మరి మాటలు, వాక్యాలన్నీ కూడా వాళ్ళకి చక్కగా వివరించి చెప్తూ ఉండండి. వాక్యాలు చదువుతూ ఉండండి. మీ కుటుంబంలో, మీ గృహంలో కూడా వాక్యాలు ఎప్పుడు వాక్యము, ప్రార్థన, దేవునికి స్తుతులు ఉంటే కనుక సాతానికి అధికారం లేదు. అదొకటే కాదు, ఎవరిలో అయితే సేన పట్టుకుంటుందో వారిలో సేన పట్టుకోవడం గల కారణాలు ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. బలహీనత అంటే వాళ్ళలో అసూయ కానీ, ద్వేషం కానీ, మత్సం కానీ, క్రోధం కానీ ఇటువంటి స్వభావాలు ఏది ఉన్నా కూడా సాతాను పట్టుకుంటాడు. దేవునికి విరుద్ధమైన స్వభావాలు ఉంటే కానీ సాతాను పట్టుకుంటాడు. పరిశుద్ధతలో లోపించిన ప్రతి ఒక్కరు కూడా మరి సాతాను ఆవరించే మరి అవకాశాలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరి చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే కనుక ఏ ఏ దురాత్మ కూడా మిమ్మల్ని పట్టి పీడించి వెంటాడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినం ప్రార్థనలు ఎక్కువ చేసుకోండి. ప్రార్థనలో ఎంతో బలము, శక్తిని ప్రతిదినం ఉదయం లేచి ప్రార్థన చేసుకుని ఆయన శక్తిని పొందుకోండి. ఏ అంధకార శక్తి, దురాత్మ మిమ్మల్ని వెంటాడు. పరిశుద్ధంగా జీవించండి. దురాత్మలు మీ దగ్గర నుంచి పారిపోతాయి. దేవుడి మాటలు దీవించి ఆలోచించిన గాక. ఆమేన్.